ఈరోజు మండే. ఈరోజు నిఫ్టీ ఈరోజు మండే. ఈరోజు నిఫ్టీ ఏ విధంగా మూమెంట్ ఉందో చూద్దాం. ఇది మనకు చాలా ఉపయోగపడే వీడియోలా ఉంటుంది. మనకు చూసినట్లయితే మార్కెట్ ప్రీవ్యూ క్లోజు మనకు ఈ 23,532లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,605లో ఓపెన్ అయింది. ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈలు 23,900 పిఈ ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 23,300 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి 23,900 పిఈ ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ఫ్రైడే రోజు క్లోజింగ్. ఇది మనం చాలా వీడియో చెప్తున్నా. ఎప్పుడైతే మన మార్కెట్ అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, మార్కెట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఓపెన్ అవుతుంది, దీనివల్ల దేనికి ఉపయోగం ఉన్న విషయం మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏది గ్రీనిష్గా మారే అవకాశాలు ఉంటే అది మనకు అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయిన మాత్రాన మనకు మార్కెట్ అనేది సిఈకి అనుకూలంగా ఉందా, పిఈకి అనుకూలంగా ఉందా అనే విషయం మనం చూసిన తర్వాతనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు మార్కెట్ అనేది మనకు పాజిటివ్లో ఓపెన్ అయింది, అయినా కూడా ఇక్కడ ఇది పిఈ అనేది దీని మీద ఏర్పడడం జరిగింది. ఓకేనా. ఇంతకుముందు మనకు మార్కెట్ అనేది ఇక్కడ ప్రీవ్యూ క్లోజ్ అనేది మనం చూసినట్లయితే 23,532 అయితే ఓపెన్ మాత్రం ఇక్కడ మనకు 23,605లో ఓపెన్ అయింది. అంటే ఇది మనకు దేనికి పాజిటివ్ ఉండాలి, మనకు సిఈకి ఉండాలి. కానీ ఇక్కడ పిఈ అనేది మనకు హై లెవెల్లో ఓపెన్ అవడం జరిగింది, పైన ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఓకేనా. 378లో ఓపెన్ అయింది. 370 నుంచి వెళ్ళి ఇది ఇక్కడ కిందికి రావడం జరిగింది. ఇక్కడ ఇది మనకు ఇక్కడ మనకు పీకి ఇక్కడ ఉంది. ఇది మనకు శుక్రవారం రోజు ఇది, కానీ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్, అంటే దీని మనకు అనుకూలంగా ఉందని మనకు అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది కొంచెం మార్కెట్ పైకి వెళ్ళినా కూడా ఇది ఎక్కడ దాకా ఇది మ్యాక్సిమం 361 దాకా వచ్చింది. తర్వాత ఏర్పడినాయి. ఇక్కడ ఇది ఫస్ట్ మనకు ఏర్పడిన తర్వాత ఇది మనం ఖచ్చితంగా బై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇది దీని పైన ఏర్పడిందో ఇది మనకు అనుకూలంగా ఉన్నట్టు ఇది. ఆ తర్వాత చూసినట్టయితే ఇది ఇక్కడ నుండి 381 రూపాయలు నుండి ఇది ఏకంగా ఇది 552 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత ఏర్పడే 945 క్యాండిల్ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ చూసినట్లయితే ఇది దీని మీద అనేది ఎటువంటి క్యాండిల్ అని ఏర్పడదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇటువంటి 945 క్యాండిల్ ఏర్పడినప్పుడు 10-15 క్యాండిల్ దీని మీద ఏర్పడినట్లయితే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ దీనిపైకి ఏర్పడుతుందని. కానీ ఇక్కడ మనకు 10-15 క్యాండిల్ కానీ 10-45 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత కిందికి వచ్చినా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి పెద్ద విక్కులు ఏర్పరిచిన ఆ తర్వాత మళ్ళీ మెయిన్గా చూసుకున్నట్లయితే దీని 950 బాడీని చూసారా, ఇక్కడ నుంచి ఈరోజు ఏర్పడిన 950 బాడీ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం సిఈని కూడా చూద్దాం. సిఈ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఇది శుక్రవారం క్లోజింగ్. ఇది అంటే ఇటువంటి మూమెంటం ఇటువంటి లాస్ట్ 3 ఎండ్ ఆఫ్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది, దీని కింద ఎటువంటి సపోర్ట్ లేదు. కాకపోతే ఇటువంటి టైంలో మనం చూసినట్లయితే ఇక్కడ పైకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది 915 క్యాండిల్ నుంచి మాత్రమే ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అంతే తప్ప మళ్ళీ నెక్స్ట్ 945 క్యాండిల్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళినా కూడా చాలా తక్కువ మూమెంటం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు సపోర్ట్ తీసుకుంది ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 1145 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఓకేనా ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇక్కడ మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇటువంటి పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు 915 క్యాండిల్ పెద్దగా ఏర్పడినప్పుడు నెక్స్ట్ ఏర్పడే 945 క్యాండిల్ అనేది మనకు ఎటువంటి మూమెంటం ఉంటుందని చూసుకోవాలి. ఇటువంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ కిందికి వచ్చింది, కానీ దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. ఓకేనా. తర్వాత 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళేది మళ్ళీ 10-45 క్యాండిల్ నుంచి వెళ్ళేది మళ్ళీ ఏకంగా ఇది మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఎక్స్పైర్ అప్పుడు కూడా మనకు ఈ విధంగా మూమెంటం ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చినట్లయితే మనకు జీరో అయ్యే అవకాశం, అంటే ఇది జీరో కాకపోయినా కూడా మనం యాడ్ చేసుకున్న పీసీలు
ఏదైతే దాని డౌన్ ట్రెండ్ ఉందో అది జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి క్యాండిల్ 950కి ఇంత పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత దీని క్యాండిల్ కింద ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ కానీ అంటే మనకు ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇది కూడా ఈ విధంగా జరిగింది. ఒకసారి యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 23,700 కాల్ చూడడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇది ప్రీవ్యూ క్లోజ్ ఇది మనకు 82 రూపాయల నుండి ఇది ఎక్కరకు వచ్చింది. ఇది 28 రూపాయల దాకా వచ్చింది. 28 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కరకు వెళ్ళింది, ఇక్కడ 79 రూపీస్ దాకా వెళ్ళింది. ఇక్కడ 1045 కంటి నుంచి వెళ్ళి ఓకేనా, 1045 కంటి నుంచి వెళ్ళి ఇది మనకు 1215 దాకా. ఇది ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు దీని ఈ మీద ఉన్న ఈ 50 క్యాండిల్ దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం జరిగింది. మనకు మెయిన్ సీలో కూడా అదే జరిగింది. చూపించలేదు కానీ చూపిస్తా ఒకసారి. మెయిన్ సీలో కూడా మనకు అదే జరిగింది. ఇది చూసినట్లయితే నిన్నటి శుక్రవారం క్లోజింగ్ అని ఇక్కడ నుంచి ఇక్కడ కంటే మనకు వీక్లో ఇది రెండో రోజు కాబట్టి ఇది ఇంతవరకు చేరుకుంది. అదే మామూలుగా అయితే ఉన్నప్పుడైతే ఇది ఇక్కడక రాదు, మ్యాక్సిమం ఇక్కడక వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అప్పుడు చెప్తున్నాను నేను. ఇది కింద ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ఇది ఇక్కడక రాదు, ఇంతవరకు వచ్చే తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అంతే తప్ప మెయిన్స్ ఇక్కడకి వెళ్ళింది అదని చెప్పి ఇది కూడా ఇక్కడకి వెళ్తుంది. కానీ ఈరోజు మండే అయినా ఫ్రైడే అయినా కూడా మనకు కొంచెం స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ సేమ్ ఇక్కడకి వెళ్ళింది. ఓకేనా, మనం యాడ్ చేసుకున్న సి అది చెప్తున్నా మీకు. ఓకేనా, ఆ తర్వాత 23,600 సి చూసినట్లయితే ఇది ఎక్కడ నుండి ఇది 143 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఎక్కడాకి వచ్చింది 42 రూపాయలు 44 రూపాయల దాకా వచ్చింది. 44 రూపాయల నుండి ఇది కూడా మనకు చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ అంటే శుక్రవారం క్లోజింగ్ నుంచి వెళ్ళి ఇది 125 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ దీని దాకా రావడం జరిగింది, 51 రూపాయల దాకా. ఓకే, ఆ తర్వాత చూసినట్టయితే 23,500 ఇది మనకు 500 ఇది చూసుకున్నట్లయితే ఇది 199 అంటే ఇంచుమించు 200 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 74 రూపాయల దాకా వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే 915 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇది కూడా ఇక్కడ 1045 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని తర్వాత పూర్తి సపోర్ట్ మనకు 1115కి జరిగింది. ఆ తర్వాత ఇది దీన్ని ఇక్కడ నిన్నటి శుక్రవారం క్లోజింగ్ అయినా ఇక్కడ రావడం జరిగింది. అంతే తప్ప ఇది ప్రతిసారి రావాలన్నది రేపు ఏ విధంగా ఉంటుందంటే మనకు దానికి అనుకూలంగా ఉండే పరిస్థితులను బట్టి ఎప్పుడైతే మనం మెయిన్స్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవి ఇక్కడ కాస్తే ఓకే, లేదంటే మాత్రం ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయినప్పుడు మాత్రం ఇది ఇంతవరకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఇవి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, తర్వాత పి కూడా ఒకసారి గమనిద్దాం. పి మనకు ఇది చూసినట్లయితే మన 23,500 పి ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది శుక్రవారం క్లోజింగ్ కానీ ఇక్కడ ఏర్పడింది మనకు దీని కింద ఏర్పడింది. ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్ ఏర్పడింది కాబట్టి ఇది 102 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 222 రూపాయల కింద. అంతే తప్ప దీని కింద ఏర్పడింది కదా, ఈ కిందికి వస్తే మనం వీటిని అబ్జర్వ్ చేయకూడదు, మనం మెయిన్ పీని అబ్జర్వ్ చేసుకోవాలి. మెయిన్ పీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అది నిన్నటి క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదనే విషయం గురించి చూసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత మెయిన్ సి కూడా దాని 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ బ్రేక్ చేసుకుని కిందకి వస్తుందన్న మూమెంట్ మనకు అర్థమైనప్పుడు మనం ఏది అనుకూలంగా ఉంటే అది మనం బై చేసుకోవాలి. ఇది 102 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ 220 రూపాయల దాకా వెళ్ళింది, అంటే 233 రూపాయల దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి దీన్ని మళ్ళీ ఎప్పుడు మనం మెయిన్ పి అనేది దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ దీని బాడీ సమానం ఉంది, కాకపోతే దీని బాడీ కొంచెం పైకి ఉంది, అర్థమవుతుందా. ఇది ఇక్కడ నుండి అంటే ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 103 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఇది 175 రూపాయల దాకా ఉంది. ఎప్పుడు 12:45 క్యాండిల్ నుంచి వెళ్ళి పెరగడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే 23,400 పిఈ ఇది కూడా మనకు ఎక్కడి నుండి పెరిగింది. ఇది కూడా చూసినట్లయితే ఇక్కడ శుక్రవారం క్లోజింగ్ ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇది 72 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 165 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ సేమ్ అది మనకు మెయిన్ పిఈ అనేది ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో ఇక్కడ నుంచి 62 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడకు వెళ్ళడం జరిగింది. 123 రూపాయల దాకా వెళ్ళి తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది.
అంటే నేను ఎందుకు ప్రతిసారి ఇటువంటి వీడియోలు చేస్తున్నానంటే మనకు మూమెంటం ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రీన్ క్యాండిల్ ఉన్న రెడ్ క్యాండిల్ ఉన్న దాని గురించి ఆలోచించడం అనేది అవసరం లేదు. ఎప్పుడైతే దానిపైన సపోర్ట్ తీసుకుంటుందో అది పైకి వెళ్ళి మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఆ తర్వాత మనం మార్కెట్లో దేనికి ఏర్పడడం పాజిటివ్గా ఏర్పడడం వల్ల సికి బెనిఫిట్ ఉందా, పీకి బెనిఫిట్ ఉన్న విషయం మనం గుర్తుంచుకోవచ్చు. కరెక్ట్ అబ్జర్వేషన్ ఒక 15 నిమిషాలు అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మూమెంట్ ప్రైస్ కొంచెం ఎక్కువైనా సరే మనం ప్రైస్ తీసుకున్నట్లయితే మళ్ళీ నిన్నటి క్లోజింగ్ ఆ క్యాండిల్ బ్రేక్ అయినంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది పైకి వెళ్తూనే ఉంటుంది. ఓకేనా. కానీ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ 945 క్యాండిల్ అనేది ఇంత పెద్ద ఏర్పడిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వడం చాలా బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఏర్పడే మళ్ళీ క్యాండిల్ 945 క్యాండిల్ అనేది ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత మనకు వచ్చిన బెనిఫిట్ మళ్ళీ మనం ఇంత తర్వాత ఎగ్జిట్ కాబుద్ది కాదు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఎగ్జిట్ అయితే మనకు వచ్చిన అవకాశాలు అంటే మ్యాక్సిమం 60-70 రూపాయలు పెరిగిందంటే మనం ఎగ్జిట్ అవ్వడం తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏ విధంగా మూమెంటం ఉంటుందని చూసుకున్న తర్వాత మాత్రమే మనం మళ్ళీ స్టెప్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు అనుకూలంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇది అందుకే చెప్తాను మీకు మెయిన్ వీడియో. ఓకే. ఆ తర్వాత 23,300 ఇది చూసినట్లయితే ఇది శుక్రవారం క్లోజింగ్ ఇక్కడ ఉంది క్లోజింగ్ అనేది. ఓకేనా. కానీ మార్కెట్ దీని కింద ఏర్పడింది. మార్కెట్ పాజిటివ్ ఏర్పడడం వల్ల ఇది 44 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది 115 రూపాయల దాకా వెళ్ళింది. చాలు మనకు. ఓకేనా. ఇటువంటి బెనిఫిట్ మనకు చాలు 44 రూపాయలు 115 రూపాయలు అంటే ఇంచుమించు మనకు ఎంత లాభం మీరే ఆలోచించుకోండి. మనకు 60-70 రూపాయల దాకా మనకు లాభం ఉంటుంది ఒక కాల్లో. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది 12.45 నుంచి మళ్ళీ ఇది పెరిగి ఎక్కడి నుండి పెరిగింది, ఇది 37 రూపాయల నుండి ఇది ఇక్కడ పెరగడం జరిగింది. ఓకేనా. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. కాకపోతే నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటో మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను.